హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు బెంగళూరు నుంచి పుట్టపర్తికి జర్నీ స్టార్ట్ చేశాను. శ్రీ సత్యసాయి బాబా గారి బర్త్డే నవంబర్ 23 కాబట్టి. అండ్ పుట్టపర్తిలో అట్మాస్ఫియర్ చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ నేనైతే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాను. అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది 8:15కి అలాగా. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా, ఫారెస్ట్ గ్రీనరీ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతేనా. అండ్ బెంగళూరు నుంచి బయటపడ్డ ఫీలింగ్ వస్తుంది. ఫీల్డ్, స్మాల్ విలేజ్, ఫారెస్ట్ వ్యూస్ అండ్ చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ట్రైన్లో కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి, అవి చూస్తూ అలా వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ మైండ్ చాలా ఫుల్ రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే విలేజ్ సైడ్ సెన్స్ చూస్తుంటే ఒక న్యాచురల్ హ్యాపీనెస్ వస్తుంది. అలాగే వాటరు, ఆ వ్యూ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకు కూడా. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఆ నేచర్ అనేది. ఇప్పుడు మేము పెనుగొండకు రీచ్ అయిపోయాము. అది పెనుగొండ దగ్గర వ్యూ అయితేనా. అండ్ ఇంకాసేపట్లో మేము పుట్టపర్తి కూడా రీచ్ అయిపోతాము. మీరు కూడా చూసేస్తారు ఆ క్రౌడ్ ఎలా ఉంటుందో, ఎందుకంటే బాబా గారి బర్త్డే కదా ఆ రోజు, అందుకు చాలామంది వస్తారు. అండ్ అక్కడ ట్రైన్స్ కూడా చాలా ఫుల్గానే వచ్చింది. అండ్ చూసేవాళ్ళు చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు బాబా గారి బర్త్డే సందర్భంగా. అలా బయటికి వెళ్తున్నాం, ట్రైన్ దిగేసి స్టేషన్లో నుంచి బయటికి వెళ్తాను. అలాగా ఓం సాయిరామ్ అని చెప్పేసి విభూది ప్యాకెట్ ఇచ్చారు. అక్కడ చూస్తే ఫ్రీ బస్సెస్ వేశారు. అలా ఫ్రీ బస్సెస్ ఎక్కాము. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేమైతే. ఫ్రీ బస్సెస్ విత్ ఫ్రీ ఫుడ్ కూడా ఇచ్చారు. అప్పుడు ఆ 1 వీక్ మొత్తం అలాగే ఉంది. అండ్ చూడండి క్రౌడ్ కూడా ఎలా ఉందో. మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఎయిర్పోర్ట్ అనమాట, ఏరోప్లేన్ వెళ్తుంది. నేను అలా క్యాప్చర్ చేశాను వీడియో అన్నది, నా కళ్ళ దగ్గర నుంచే చూశాను. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయిపోయినాము మేమైతేనా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి మా అక్క వాళ్ళ కొడుకు నాతో ఆడుకుంటున్నాడు, నాకు రైమ్స్ స్టోరీస్ చెప్తున్నాడు. అండ్ మా అక్క కొడుకు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు, వెరీ నాటీ ఫెలో. అండ్ మేమైతే ఈవినింగ్ అలా లేజర్ లైట్ చూడడానికి వెళ్ళాము. మీరు చూడండి, పుట్టపర్తి మొత్తం లైటింగ్తో డెకరేట్ చేశారు బాగా బయట సందర్భంగా. అసలు ఎంత ఫుల్గా వస్తున్నారు చాలా క్రౌడ్ కూడా వచ్చింది. వేరే ఊరు నుంచి కూడా ఆటోలు తీసుకొని వచ్చారు. ఆ రోజు నైట్ 8:30కి అలా లేజర్ లైట్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ వచ్చేసి బోట్లో బాబా గారి మంగళహారతి అని ఇచ్చారనమాట. మీకు కదా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.